నవ్వు వస్తుంటుంది. అసలు ఎలా మారుస్తారు? బజ్జీ మారుస్తారు. ఇప్పుడు ఆ బజ్జీ కూడా బీడింగ్ అవ్వకపోతే మళ్ళీ 6 నెలల, మళ్ళీ 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మారిస్తే 6 నెలల. రీసెంట్గా మనం అనేది బజ్జీస్ పేర్లు అయితే సేల్ చేసాం కదండి మన షాప్లో అనేది. బట్ ఆ బజ్జీస్ పేర్స్ అనేది సేల్ చేసామంటే చాలామంది చాలా దూరం నుంచి అయితే వచ్చారు బజ్జీస్ కొనుక్కోవడానికి అనేది. అలాగే ఇద్దరు సబ్స్క్రైబర్స్ అంటే రాజమండ్రి నుంచి అయితే వచ్చారండి. చాలా లాంగ్ మనకు అనేది రాజమండ్రి కాకినాడ, బట్ అంత దూరం నుంచి అనేది వాళ్ళు బస్సులో అయితే మన కాకినాడ రావడం జరిగింది. మన షాప్ విజిట్ చేసి మన దగ్గర అయితే బజ్జీస్ అంటే మనొక పేరు కొనుక్కోవడానికి అయితే వచ్చారు. బట్ ఏంటంటే మన షాప్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకో 2 పేర్లు కావాలన్నారు. మొత్తం టోటల్గా 4 పేర్లు అయితే వాళ్ళు కావాలన్నారు. బట్ వాళ్ళ కోసం అంత దూరం చేసేటట్టు 4 పేర్లు అయితే అరేంజ్ చేయడం జరిగింది. 4 పేర్లు తీసుకున్న తర్వాత అంటే వాళ్ళు అడిగేది ఒకటే చిన్న చిన్న డౌట్ ఏంటంటే అడిగారు నన్ను అనేది, భయ్య ఇప్పుడు మేము తీసుకెళ్తున్న బజ్జీస్ పేరుకి అనేది గ్యారంటీ వారంటీ ఉందని అడిగారు. నాకు డౌట్ అనిపించింది, ఇదేంటి గ్యారంటీ వారంటీ అని చెప్పేసి నేను అలాగే కుర్చీలో కూర్చున్నాను షాప్లో అనేది. టప్మ లేచి గ్యారంటీ వారంటీ ఇరవై అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే లేదు భయ్య ఒక 4-5 పేర్లు చెప్పారు. అంటే బజ్జీస్ బీడింగ్ పేర్లు తీసుకున్న తర్వాత 6 months లేదంటే 1 yearలో బీడింగ్ అవ్వకపోతే మళ్ళీ బీడింగ్ పేర్లు అనేది మళ్ళీ మారుస్తామని చెప్పారంట. నాకు ఒకసారి అనగానే నాకు ఏంటంటే ఒక విచిత్రం కామెడీ అనిపించింది. పక్కనంటే అసలు నాకేం అర్థం అవ్వలేదు ఆ మాట అనగానే. బజ్జీస్ బీడింగ్ అవ్వకపోతే వారంటీ గ్యారంటీ నాకేం అర్థం అవ్వలేదు. సరే నేను అడిగాను. తర్వాత వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ చూపించారు, ఇదిగో భయ్య ఇదిగో మేము కూడా తీసుకున్నామేమో అని చెప్పారు వాళ్ళ దగ్గర అనేది. బట్ ఏంటంటే నేనేం చెప్తానంటే భయ్య మీ గురించి చెప్పడానికి కాదు, అంటే మీకు ఆడ షాప్లో చెప్పాను కానీ మీలాగే చాలామంది అనుకుంటారు కదా, వాళ్ళ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. అంటే మీరైతే ఎలాగైతే అనుకుని వచ్చారో మన షాప్ దగ్గరికి అనేది. బట్ అందరూ కూడా క్లారిటీ ఇద్దామని చెప్పేసి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మెయిన్గా అనేది బజ్జీస్కి అనేది గ్యారంటీ వారంటీ ఎలాగేస్తాం నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు మామూలుగానే ఇప్పుడు నాకు అర్థం లేదు, వస్తువా లేదంటే బీడింగ్ అవ్వకపోతే బీడింగ్ పేరు 6 months మీరు ఉంచుకున్న తర్వాత బీడింగ్ అవ్వకపోతే బీడింగ్ పేరు మారుస్తారని అంటే మాత్రాన అది నాకే కామెడీగా ఉంది. ఎందుకంటే నేనైతే మార్చలేను. ఎందుకంటే అది వస్తువు కాదు, ఒక ఏదైనా రిపేర్ చేసి ఇవ్వడానికి అనేది. ఇప్పుడు బజ్జీ మీ దగ్గరకు వచ్చింది బజ్జీస్ అనేది, అది 6 months అయిపోయింది, బీడింగ్ అవ్వట్లేదు. సరే మేల్ ప్రాబ్లం కూడా మేల్ ఏమైనా రిపేర్ ఏం చేస్తామా, లేదంటే ఆపరేషన్ చేసి ఏమైనా చేసి మళ్ళీ మీకు ఇస్తామా? అసలు నాకు క్లారిటీ లేదు. అసలు ఎలా చెప్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. ఒకటి అర్థం చేసుకోండి. అలాగే ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీకు అనేది. ఈ వీడియో చిన్నపిల్లలు కొంచెం అర్థం అవ్వచ్చు కానీ ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకు మ్యారేజ్లు అవుతాయి కదండి. ఇప్పుడు మ్యారేజ్లకి ఏంటంటే ఇప్పుడు మేల్ ఫీమేల్ మీరు పిల్లలు పుడతానే గ్యారంటీ వారంటీ అడుగుతున్నారా, లేదంటే ఫీమేల్ తాలూకు మేల్గా సంబంధించిన వాళ్ళకి డెఫినెట్గా పిల్లలు పుడతారని చెప్పి వారంటీ గ్యారంటీ అడుగుతున్నారా? అలాగే సేమ్ జంతువుల్లో కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే అది వారంటీ గ్యారంటీలో ఉండవండి. అది కూడా 6 months లోపల మీ దగ్గర బీడింగ్ అవ్వాలంటే అది 6 ఇచ్చినట్టు మీకు అర్థమవుతుందా? 6 months అనేది మీకు బీడింగ్ అంటే 6 months అనేది 6 బీడింగ్ వస్తాయి, ఆటోమేటిక్ బీడింగ్ అవుతాయి. ఒకటి గుర్తెట్టుకోవాలి మీరు అనేది పక్క మేలు ఫీమేల్ మీ దగ్గర ఉంటే మాత్రాన మీకు డెఫినెట్గా బీడింగ్లో అవుతాయి. అవ్వప్పుడే ఉండదు. 6 months వస్తే మాత్రం ఆటోమేటిక్గా బీడింగ్లో అవుతాయి. అంటే వీళ్ళు ఏం చెప్పారంటే నాతో ఏమన్నారంటే ఒకళ్ళు వచ్చి 1800 కొన్నారంట, ఒకళ్ళు వచ్చి 1500 కొన్నారంట. నేను అడుగుతున్నాను 1800 1500 కొనడానికి ఏమైనా కాక్టైల్సా లేదంటే ఆఫ్రికన్ లోబోట్సా మీరు బేరబడి తీసుకోవడానికి? ఉదాహరణకి బజ్జీస్ అంత రేట్లు లేవండి. మీకు అనేది 2000 2500 అనేది బజ్జీస్ అసలు ఆ రేట్లు లేవు. ఒకవేళ ఎవరైనా ఇస్తారో మాత్రం తీసుకోవద్దు ఆ రేట్లు. ఎందుకు మోసపోవద్దు. 6 months 1 year గ్యారంటీ అండి. అసలు బజ్జీస్ మీద అంత అమౌంట్ 2000 2500 3000 పెట్టుబడి పెట్టద్దు. ఎందుకంటే ఒక పేరు మీద అంత పెట్టద్దు. మీకు 6 months వారంటీ గ్యారంటీ ఇస్తున్నారంటే అది 6 ఉండాలి. 6 months పోతే ఎలాంటిదైనా బీడింగ్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చింది లేదు అలా తెలుస్తుంది నాకు అర్థం 6 months తర్వాత. అసలు అర్థం చేసుకోండి. 6 months అంటే 1-2 రోజులు కాదండి, 6 నెలలు. నెలకి 30 రోజులు లెక్కేసుకోండి. దాన్ని బట్టి ఎంత అవుతుందో చూసుకోండి. అంటే సంవత్సరంలో 6 నెలలు. 6 నెలలు పోయిన తర్వాత మీరు మనోడ తీసుకోండి బజ్జీస్ ఏ అని చెప్పినా మనోడు కాదంటే ఏం చేయగలరు మీరు? ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ. ఆ 2000తో మీకు అనేది అంటే 3-4 పేర్లు వస్తాయి. బట్ లేదు మా ఇష్టం వచ్చిన కొనుక్కుంటాం అంటే మాత్రం మన షాప్లో వారంటీ గ్యారంటీ ఏది ఇవ్వడం జరగదు. మీకు బీడింగ్ అవ్వట్లేదా, బీడింగ్కి సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి. చాలామంది కామెంట్లు చేస్తారు, జెన్యున్ కామెంట్లు చేస్తారు చాలామంది నా వీడియోస్ కింద. భయ్యా మీరు చెప్పిన వర్కౌట్ అయ్యి మా దగ్గర ఎక్స్పర్ట్ ఉన్నాయి, మా దగ్గర పిల్లలు చేస్తున్నాయి అని చెప్పేసి. ఇంకెంతకంటే ఇంకేం కావాలండి మీకు అనేది. నేనేం చెప్తానంటే 6 తీసుకున్నా మీరు బీడింగ్ పేర్లు తీసుకున్నా సరే పక్క మేలు ఫీమేల్ ఐడెంటిఫై ఉండాలి. నెక్స్ట్ మేల్ అనేది ఒక బీడింగ్ పేరు అయితే మాత్రం మేల్ అనేది అంటే కొన్ని వీడియోస్ నేను చూపిస్తూ ఉంటాను. మేల్ అనేది బుర్ర ఊపుతుంది. అలాగే అంతే మాత్రం డెఫినెట్ బీడింగ్లు అవుతాయి. దయచేసి ఏదో 6 కొనుక్కొని ఏదో కొనుక్కొని ఇది వారంటీ ఇస్తున్న గ్యారంటీ కొనుక్కుంటే మోసపోయేది మీరే. అర్థం చేసుకోండి. ఇప్పుడు మామూలుగానే డాగ్స్ 40,000 30,000 డాగ్స్కి వారంటీ గ్యారంటీ లేవు బేబీకి అనేది. అలాంటిది మీరు ఒక 600-800 బజ్జీకి వారంటీ గ్యారంటీలు అనేది ఎలాగేస్తున్నారు అవతలలో. నెక్స్ట్ మీరు నమ్మి ఎలా తీసుకున్నారో అర్థం చేసుకోండి. బట్ ఇచ్చేవాళ్ళని నేను తప్పుగా పట్టను, అలాగే తీసుకోవాలని తప్పు పట్టను.
బట్ మన షాప్లో అయితే లేవని చెప్తున్నాను మీకు అనేది. ఎందుకంటే మన షాప్ దగ్గర వస్తున్నారు కదా, మన యూట్యూబ్ ఛానల్ కదా, మన దగ్గర తెగ వస్తున్నారు, తెగ అడుగుతున్నారు, బయట ఊర్ల నుంచి ఫోన్ చేసి అడుగుతున్నారు, అలా బీడీ పేరు తీసుకుంటాం పోయా ఎన్ని నెలలు వారంటీ ఇస్తారని అడుగుతున్నారు. బట్ మన షాప్లో అయితే ఉండవండి, ఎందుకంటే నేను వీడియో చేస్తే జెన్యూన్ కంటెంట్ చేస్తూ ఉంటాను. బట్ ఎలాంటివి అనేది మనం ఒక 6 నెలల పోతే తీసుకుంటాను, నేను ఆ మేల్ కంటే ఆపరేషన్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే మారుస్తాను. నాకు డబ్బు వస్తుందంటే ఆ రోజు కూడా వాళ్ళతో కూడా ఒక అరగంట సేపు వివరించాను ఇది పరిస్థితి అదే. పాపం వాళ్ళు చాలా బాధపడ్డారు. బట్ వాళ్ళకైతే డెఫినెట్గా బీడీ పేర్లు ఇచ్చాము. నేను ఏంటంటే నవ్వు వస్తుందంటే అది అసలు ఎలా మారుస్తారు, బజ్జీ మారుస్తారు. ఇప్పుడు ఆ బజ్జీ కూడా బీడీ కాకపోతే మళ్ళీ 6 నెలల, మళ్ళీ 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మారిస్తే 6 నెలల. కామెడీ ఉంటుందన్న. ఎలాంటివి ఏంటంటే జనాలు మోసపోద్ది దయచేసి, చాలా కామెడీగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 6 నెలలు అయిపోయింది అవ్వలేదు, మళ్ళీ ఇంకో పేరు ఇస్తారు, 6 నెలలు అయ్యింది అవ్వలేదు, ఏం చేస్తారు అలాగా? లేదు పోనాలు ఏమైనా టీమ్ అనేది చేస్తారా, జెన్యూన్ రూపాయలు ఏమైనా మారుస్తారా ఆపరేషన్ ఏం చేసి? అలాగే నమ్మద్దన్న దయచేసి చాలామంది చెప్తున్నారు. ఎక్కువ చిన్నపిల్లలు స్టూడెంట్స్ 18, 19, 20 సంవత్సరాలు ఎక్కువ ఈ బడ్జెస్ నెక్స్ట్ ఈ ఫీజెస్ కొంటూ ఉంటారు. బట్ వారంటీ గ్యారంటీ అనేది బోర్డ్స్ దగ్గర ఉంది. ఒకసారి చూడండి, మీరు ఏదైనా పెట్ షాప్స్ కానీ లేదంటే ఏదైనా ఎక్వైర్ షాప్స్కి వెళ్ళి చూడండి, వాళ్ళు ఏదో గోడ మీద రాస్తుంటారు నో వారంటీ నో గ్యారంటీ అని. అది ఎందుకు రాస్తారు తెలుసా? ఎందుకంటే అది ఒక ప్రాణం. ఎందుకంటే మనుషుల ప్రాణాలకే గ్యారంటీ లేదన్న ఈ రోజుల్లో అనేది. ఎలాగంటే పొద్దున కనిపించే మనిషి సాయంకాలం కనిపించట్లేదు. అలాంటి బడ్జెస్ అనేది ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఏం అనట్లేదు కానీ అంత అమౌంట్లో పెట్టి కొనొద్దు అంటున్నాను. ఎందుకు మనీ వేస్ట్. బట్ మీరు అంత అమౌంట్లో కొని తెచ్చుకొని ఎందుకో తెచ్చుకున్న తర్వాత బీడింగ్లు అవ్వకపోయి అనుకోండి, బట్ చాలా బాధపడాలి. ఎందుకంటే అవుతాయి, ఎందుకు అవ్వు? మీరు చిక్స్ తీసుకొని ఎక్కడైనా తీసుకొని పక్క మేల్ ఫీమేల్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా బీడింగ్లు అవుతాయి. ఒకవేళ బీడింగ్లు అవ్వకపోతే ఒకసారి మన వీడియోలు చూడండి, డెఫినెట్గా అలా చేయండి, కంపల్సరీ బీడింగ్లు అవుతాయి. మా దగ్గర అవుతుంది అంటే మేము ప్రత్యేకంగా ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి తీసుకొచ్చి లేదంటే వాటిని ప్రత్యేకంగా మెడిసిన్స్ వేసో ఏదేసో చేయట్లేదు. సేమ్ మీరు ఎలా పెంచుతాం మేము ఎలా పెంచుతాం. బట్ మేము చిన్న మార్పులు చేయడంతో మా దగ్గర బీడింగ్లు అయ్యి ఎక్స్పర్ట్ పిల్లలు చేస్తున్నాయి. అదే మార్పులు ఏం చేయాలని చెప్పి మన ఛానల్ వీడియోలు చేస్తున్నాం, ఒకసారి చూడండి. డెఫినెట్గా బీడింగ్లు అవుతాయి. ఎంత అమౌంట్లో పెట్టి మాత్రం కొనొద్దు, నేను గ్యారంటీగా చెప్తున్నాను. 2000, 3000 దయచేసి ఒక బజ్జీ అనేది కొనొద్దు. అలా కొంటూ పోతే మాత్రమే మీకు అనేది మీరే లాస్ అయిపోతూ ఉంటారు. అది బీడింగ్ అవ్వకపోతే అంత డబ్బులు ఎవరు ఇస్తారమ్మా? 3000, 4000. బట్ కొనేవాళ్ళకి అమౌంట్ తక్కువ అనిపించేది, కానీ నాకైతే మాత్రం ఈ అమౌంట్ అనేది చాలా ఎక్కువ. నా సబ్స్క్రిప్షన్ కూడా చెప్తాను, వద్దు అంత అమౌంట్ పెట్టి కొనొద్దు. బజ్జీ అనేది 2500, 3500 అయితే లేదు, కొనొద్దనే చెప్తాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో చాలామంది నచ్చకపోవచ్చు. మనం ఎలా చెప్తున్నట్టు గ్యారంటీ వారంటీ లేదని చెప్తున్నట్టు మాత్రం నేను జెన్యూన్గా చెప్తాను కాబట్టి గ్యారంటీ వారంటీ అయితే ఇవ్వను. బీడింగ్ అనేది ఇది తీసుకెళ్ళి ఈ రోజు అదే తీసుకెళ్ళండి 10 రోజుల్లో బీడింగ్ అయిపోద్ది ఎక్స్పర్ట్ పిల్లలు చేద్దని మాత్రం నేను చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే అవ్వవు 10 రోజులు 15 రోజులకు అవ్వవు. లేని కొన్ని సొల్లు వీడియోస్ అనేది నేను చేయను, ఏదైనా డైరెక్టర్ చెప్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కింద కామెంట్ చేయండి, మరి అర్థం అవ్వదు నేను ఏం చేయలేను. బట్ మీరు అర్థం చేసుకున్న జెన్యూన్ వీడియోస్ మాత్రం పెడతాను. అది ఓన్లీ మీరు ఏంటంటే బడ్జెట్ మీరైనా జాగ్రత్త పెంచుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే నేను జెన్యూన్ వీడియోలు చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. మన షాప్లో అయితే వారంటీ గ్యారంటీ అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్.